హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రీకాంత్ యాదవ్ మహాస్. మీరు ఎన్ని రోజులుగా చూస్తున్న విషయం ఏంటి అంటే కేరళ. ఇప్పుడు కేరళ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఒకే ఒక ఇష్యూ, ల్యాండ్ స్లైడ్స్, వర్షాలు. కేరళ అనగానే దీనికంటే ముందు గుర్తొచ్చేది ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ నేచర్ అండ్ సైట్ సీయింగ్స్ చాలా బాగుంటాయి. కేరళ అంటేనే ఇట్స్ ఎ గాడ్స్ ఓన్ కంట్రీ అని నార్మల్గా చెప్తూ ఉంటారు. బట్ అది ఇంతకుముందు, ఇప్పుడు మాత్రం కాదు అనే చెప్పుకోవాలి. దేనికోసం అనంటే వాయనాడులో వచ్చిన భయంకరమైన వర్షాలు, దాని కారణంగానే. ఒకే ఒక కారణం అదే. ఇప్పటికీ దాదాపు ఒక విలేజ్ నుండి 600 మంది చనిపోయారు. అందులో నుంచి వెళ్ళి దాదాపు 300 నుండి 340 మంది మృతదేహాలు తీశారు. ఇంకా తీయాల్సి ఉంది. అది ఒక ఊరు వరకు మాత్రమే. ఇంకో ఊర్లో ఇంకా చాలా మృతదేహాలు దొరకాల్సి ఉన్నాయి. ఇంకో అందులో తప్పిపోయిన వాళ్ళు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్ అని అనుకోవచ్చు మనం కూడా. దీంట్లో 2 గ్రామాలు కొట్టుకుపోయినాయి. ఐ థింక్ కొట్టుకుపోయినాయి అనే దానికంటే భూస్థాపితం అయ్యాయని అనుకోవచ్చు. ఇది చాలా విషాదమైన సంఘటన అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఒక్క ఊర్లో తక్కువలకు తక్కువ ఒక 1000 మంది ఉన్నా కూడా 2000 మంది జల సమాధి కాదు భూస్థాపితం అయిపోయారని మనం మాట్లాడుకోవచ్చు. ఒక్కసారి జస్ట్ బ్రీఫ్ గా చూద్దాం. అసలు ఈ వరద ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? ఈ వరద యాక్చువల్ గా మెయిన్ గా స్టార్ట్ అయింది ఫస్ట్ ప్లేస్ ఇరువన్ గింగి అనే ఒక కొండ చర్యల దగ్గర నుంచి వెళ్ళి ఈ కంటిన్యూగా పడుతున్న వర్షాలకి దాదాపు ఆ రోజు నైట్ పడిన వర్షపాతం, నమోదైన వర్షపాతం 300 mm అని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది. అంత పెద్ద వర్షానికి అందులో ఉన్న కొండ చర్యలు, భూమి, మట్టి, అవన్నీ కొండ చర్యలు పడిన తర్వాత దాని వెనకాల ఉన్న మట్టి కంప్లీట్ గా ఆ వాటర్ తో సహా కొట్టుకు రావడం దీనికి మెయిన్ కారణంగా మనం తీసుకోవచ్చు. దీనికి ఇంతమంది ఎందుకు దీంట్లో చనిపోవడం జరిగింది అంటే అది మాక్సిమం 12 to 1 మధ్యలో రాత్రి, అర్ధరాత్రి 12 నుంచి 1 ఈ టైంలో జరగడమే మెయిన్ కారణం. ఎందుకంటే అప్పటికి అందరూ అక్కడ ఉన్న ప్రజలే కానీ విలేజెస్ కానీ అందరు పడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అర్ధరాత్రి కాబట్టి దానివల్ల కొంతమంది గాఢ నిద్రలో పోయిన తర్వాత వాళ్ళకి వినిపించకపోవడం అయి ఉండొచ్చు. లేకపోతే అంతటి వర్షం అలాగే యాక్చువల్గా ఇక్కడ నార్మల్ వర్షం పడుతూనే ఉంటుంది. 20 to 25 సెంటీమీటర్స్ యాక్చువల్గా పడుతూనే ఉంటుంది కేరళలో. బట్ ఇది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండొచ్చు. మేబీ ఇంత వర్షం పడుతుంది అని. మేబీ వాళ్ళు నిద్రలో పడుకున్నాక ఈ సడన్ గా ఆ ల్యాండ్ స్లైడ్ ఏదైతే ఉందో, పెద్ద పెద్ద బండలు ఏవైతే ఉన్నాయో, మట్టితో కూడిన బండలు, వాటర్, ఇవన్నీ వాళ్ళకి అనుకోకుండా జస్ట్ ఊర్లోకి రావడం కానీ, ఆ పెద్ద పెద్ద బండలు విలేజ్ మీద పడడం, ఇళ్ళ మీద పడడం, ఇది మెయిన్ రీజన్. అండ్ మొన్న రీసెంట్ గా అక్కడ నుండి ఒక ఆడియో బయటకు వచ్చింది. ఏంటి అంటే ఒక ఇంట్లో భార్య, భర్త అండ్ ఒక బాబు పాప, అది కన్ఫర్మ్ గా లేదు. బట్ వాళ్ళు ఈ సౌండ్ విని ఏంటి అని చెప్పేసి కిటికీ ఓపెన్ చేసి చూస్తే అప్పటికే బీభత్సమైన వాటర్ వస్తుంది, వరద వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అంచనా వేసుకొని జస్ట్ ఇన్ఫార్మ్ చేద్దామని వేరే వాళ్ళకి కాల్ చేసి కట్ చేసే లోపే విత్ ఇన్ ఎంతసేపు మాట్లాడుంటారు, మేబీ 5 నుంచి 10 నిమిషాలు మాట్లాడుంటారు. అప్పటిలోగా వాళ్ళ గేట్ కాంపౌండ్ కి ఈక్వల్ గా వాటర్ వచ్చేసినాయి. అంటే ఎంత ఫాస్ట్ గా వాటర్ అనేటివి వచ్చేసినాయి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. అండ్ అదే సిచ్యువేషన్ లో తన భర్తని, తన ఆ చిన్న బేబీని, ఇద్దరిని జస్ట్ ఒక కబోర్డ్ మీదకి ఎక్కించి ఈమె బయటికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసేసి రిటర్న్ అయ్యే టైంలో, ఆమె కూడా అదే కబోర్డ్ మీదకి ఎక్కుదామని రిటర్న్ అయ్యే టైంలో ఆ వాటర్కి, ఆ ప్రెషర్కి ఆ డోర్ ఆగక ఆ డోర్ పగిలిపోయి ఆమె అదే వాటర్లో కొట్టుకుపోవడం జరిగింది. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అక్కడ చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. ఒక్కొక్క బాడీకి ఒక చెయ్యి ఒక దగ్గర, ఒక తల ఒక దగ్గర, ముండం ఒక దగ్గర, అసలు ఎవరి బాడీ ఎవరిది అని గుర్తుపట్టలేనంత దీనమైన స్థితిలో ఆ 2 ఊర్లు మరీ ప్రకృతి విలయతాండవం చేస్తుంది అని అంటారు కదా, అలాంటి సిచ్యువేషన్ లో ఉండిపోయినాయి. ఇట్లాంటి న్యూసెస్ కానీ ఇట్లాంటి విన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. బట్ అది మనం చేసిన తప్ప లేకుంటే గవర్నమెంట్స్ చేసిన తప్ప అనేది మనం చూద్దాం. యాక్చువల్గా అక్కడ ఉన్న సినారియో ఏంటి అని అంటే, ఇప్పుడు ప్రజెంట్ ఇంతకుముందు ఈ వరద రాకముందు, ఈ ల్యాండ్ స్లైడ్స్ జరగక ముందు యాక్చువల్గా అక్కడ చాలా ఫారెస్ట్ ఉండేది. యాక్చువల్గా అక్కడ ఫారెస్ట్ టైప్ అంతా ఉండేది. బట్ అప్పుడు రాను ఏమైంది అంటే వీళ్ళ జీవనోపాధి కోసం అవ్వచ్చు, లేకుంటే వాళ్ళు బ్రతుకుదేరు అనుకోవచ్చు,
దానికోసం అని చెప్పేసి అక్కడ అన్ని టీ తోటలు పెట్టడం, ఈ టూరిజం స్పాట్స్ గా దాన్ని గుర్తించి టూరిజం స్పాట్స్ కిందకి దాన్ని కన్వర్ట్ చేయడం, అండ్ అక్కడ ఉన్న అన్ని రిసార్ట్స్ పెట్టడం, కానీ చెట్లు నరికేసి పెద్ద పెద్ద చెట్లు అడవిలు తీసేసి నరికేసి చేయడం వల్ల ఆ చెట్లు పోయిన ప్లేస్ అంతా మట్టి అంతా మెత్తబడడం. మెయిన్ రీజన్ ఇదే. చెట్లు తీసేసిన తర్వాత అక్కడంతా ఉన్న మట్టి కానీ ల్యాండ్ కానీ చాలా మెత్తగా అయిపోవడం, అక్కడ వాటర్ పడిన వెంటనే అది వదులుగా లూజ్ అవ్వడం అంటారు, లూజ్ అయిపోవడం మెయిన్ రీజన్గా మనం చెప్పుకోవచ్చు. ఎవరు చూసినా ఇదే మెయిన్ రీజన్ అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఏదైతే మనం అనుకున్నామో ఇరువెంజించి దగ్గర స్టార్ట్ అయింది ఈ వరద అని చెప్పేసి, ఆ కొండ ప్రాంతాల నుంచి వెళ్ళి వాటర్ కంప్లీట్ గా కిందికి వస్తుంది మేబీ 12 to 1 టైంలో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది హిట్ చేసిన ప్లేస్ అని చోరల్మల. ఆ ప్లేస్ ని హిట్ చేసినాక ఆ వాటర్ ఆ మట్టి కంప్లీట్ గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో కంప్లీట్ గా ఇల్లు గుడిసెలు వాళ్ళు ఉన్న షాప్స్ అవి కానీ అన్ని కంప్లీట్ గా మట్టితో సహా ఇరుక్కుపోవడం జరిగింది. బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్. అండ్ ఆ నిద్రలో వాళ్ళు ఏమవుతున్నారో అని తెలుసుకోకుండానే చనిపోయిన మంది చాలా మంది ఉన్నారు దాంట్లో. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది సుచిపుల అనే ఏరియా ఎట్లుంటది అంటే, ఏరియా దాటిన తర్వాత నెక్స్ట్ ఒక పెద్ద కొండ ఉంటుంది. కొండ అంటే ఇప్పుడు మనం ఇక్కడ మన దగ్గర వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా, అలానే జస్ట్ డౌన్ అంటే మొత్తం డౌన్. ఈ వరదకి వచ్చిన పోని ఆ మట్టితో కూడిన వరదతో వచ్చిన మధ్యలో ఉన్న డెడ్ బాడీస్ ఆ కొండలో పడి అట్నుంచి కొట్టుకుపోవడం అయినా జరిగి ఉండాలి. లేకపోతే ఇప్పుడు ఆర్మీ ఏదైతే రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్నారో ఆ మట్టి కింద ఉన్న శవాలు చాలా వరకు ఆ మట్టి కిందే డెడ్ బాడీస్ ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు అక్కడే ఉన్నారు అని చెప్పేసి ఇండియన్ ఆర్మీ చెప్తుంది. అండ్ మేబీ అటు సైడ్ పెద్ద కొండ చర్యలు ఉండడం వల్ల మేబీ వాటర్లో అటు కూడా కొట్టుకుపోయి ఉంటారేమో అని చెప్పేసి అది కూడా వాళ్ళు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అండ్ ఇట్లాంటి మెయిన్ ఇష్యూస్ ని ఎందుకు ఇట్లా అవుతున్నాయి అంటే ఒకటే రీజన్, మన ప్రకృతిని ఎంత డ్యామేజ్ చేస్తున్నామో ప్రకృతి మనల్ని అంత డ్యామేజ్ చేస్తున్నది. ఇది ఎవ్వరు ఒప్పుకోకపోయినా ఇది సత్యం. ఇది మనం ప్రకృతిని కాపాడితేనే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. అందుకే వృక్షో రక్షతి రక్షిత అంటారు కదా, అది నార్మల్గా ఏదో మనం చెప్పుకోవడానికి ఒక సెంటెన్స్ కాదు, అది మన లైఫ్. దాన్ని ఎప్పుడైతే మనము కాపాడుకుంటామో అడవులు కానీ మొత్తం ఈ వృక్షాలను ఏవైతే ఉన్నాయో అప్పుడే మన జీవనోపాధి అండ్ మనం బ్రతకడానికి సేఫెస్ట్ ప్లేస్ లా ఉంటుంది. దాన్నే మనము మన చేతులారా మనం పాడు చేసుకొని మనము వరదలు వస్తున్నాయి, వర్షాలు వస్తలేవు టైంకి అని అంటే అది ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం అయితే లేదని నేను అనుకుంటాను. ఈ వరద నీరు వచ్చే టైంలో సెంటనల్ రాక్స్ అనేది ఒకటి ఎస్టేట్ ఉంది, ఏది టీకి సంబంధించిన. అందులో పనిచేసే దాదాపు 250 నుండి 400 మంది అక్కడే ఉన్నారు ఆ నైట్ లో. బట్ వాళ్ళు ఆ వరద జరిగిన తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే ఒక్కరు కూడా లేరు అక్కడ. అసలు వాళ్ళు ప్రాణాలతో వేరే ప్లేస్కి వెళ్ళినరా లేకపోతే అదే వరదలో కొట్టుకుపోయారా అని చెప్పేసి ఇంకా తెలియాల్సింది ఉంది. వాళ్ళు మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా ఇప్పటి వరకు వారి జాడనైతే లేదు. అండ్ ఏదైతే ఫస్ట్ హిట్ చేసిందో అదే ఫస్ట్ దాంట్లో ఇప్పటి వరకు 240 మంది శవాలు వచ్చినాయి. బట్ ఇంకా రావాల్సిన 540 ఉన్నాయి. అంటే చూడండి, ఆల్మోస్ట్ ఒక 800 మెంబర్స్ చనిపోయారు అది ఒకటే విలేజ్ లో. అంటే ఇంకా దొరకాల్సిన ఇంకా చాలా డెడ్ బాడీస్ ఉన్నాయి. ఆ డెడ్ బాడీస్ అన్నిటినీ అక్కడే దగ్గరలో ఉన్న ఒక స్కూల్లో పెడుతున్నారు. అదే పక్క ఊర్లో ఉన్న వ్యక్తులు వాళ్ళు చూసిన సంఘటనలు కొన్ని ఏమని చెప్తున్నారు అంటే, మేము పడుకునే టైంకే మేము సడన్ గా ఒక పెద్ద శబ్దం, ఒక బ్లాస్టింగ్ లాంటి శబ్దం వినాల్సి వచ్చింది. అది ఏంటి అని చెప్పేసి డోర్స్ ఓపెన్ చేసి చూసాము. బట్ అప్పటికే వరదతో ఈ ఏవైతే కొండ చర్యలు విరిగి మట్టితో కూడిన వరద రావడం స్టార్ట్ అయింది. మేము అక్కడ ముందున్న విలేజెస్ లో మా చుట్టాలు బంధువులకి అందరికీ కాల్ చేసాము, కానీ ఎవరు పిక్ చేయలేదు. బట్ అప్పటికే నాకు తెలిసి వాళ్ళందరూ వరదలో కొట్టుకపోవడం జరిగిందేమో అని చెప్పేసి అక్కడ ఉన్న కళ్ళతో చూసిన వ్యక్తి ఒక ఆయన చెప్పడం జరిగింది. మా చుట్టాలు బంధువులే పక్కన ఉన్న విలేజ్లెస్ లో కావాలంటే పక్కన ఊర్లో అందరూ మా బంధువులు చుట్టాలే కొట్టుకుపోయింది, అందులో మా నాన్న అండ్ మా అమ్మ కూడా కొట్టుకుపోవడం జరిగింది అని తను చాలా అంటే ఎక్స్ప్లెనేషన్ చేయలేము. కానీ ఆ వీడియోస్ చూస్తే తప్ప ఎక్స్ప్లెయిన్ చేయలేము, అంత బాధపడుతూ తను చెప్పిండు. కానీ వీళ్ళు మాత్రం వాళ్ళ షాప్ లో నుండి పైన పెంకులు ఉంటాయి కదా, పెంకులు తీసుకొని ఇంటి మీదకి ఎక్కడం జరిగింది. దాని వల్లే మేము బ్రతికినాం అంటే ఆ భగవంతుడే మమ్మల్ని కాపాడాడు అని చెప్పేసి వాళ్ళు
ఎవరైతే కళ్ళతో చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పారు, ఈ ఎవరైతే డెడ్ బాడీస్ ఉన్నాయో ఇన్కంప్లీట్ డెడ్ బాడీస్ అంటే గుర్తుపట్టలేకుండా, ఒక ముండం లేకుండా, కింద తలలు లేకుండా ఉన్నాయో వారికి అంత్యక్రియలు చేయడం కూడా సొంత వారికి చాలా కష్టం అవుతుంది. అండ్ అంత్యక్రియలు చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్స్ కూడా ఇప్పుడు ఏం లేదు. ఇంతకుముందు మనం చూసాం కదా, కరోనా టైంలో ఎలా అయితే ఒకటే దగ్గర డెడ్ బాడీస్ పెట్టి పూజ చేయడమో కాల్ చేయడం జరిగింది కదా, సేమ్ అదే సిచ్యువేషన్ మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవ్వుద్ది అని అనుకుంటున్నా. కేరళకి ఇది ఫస్ట్ టైం అయితే ఏం కాదు, అది ఇంతకుముందు 1984 అండ్ 2019లో కూడా ఇట్లాంటివి జరిగినాయి. బట్ కాకపోతే ఇంత పెద్దగా మాత్రం ఎప్పుడూ జరగలేదు. ఈ 2 years ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో 84 అండ్ 2019లో ఇంతమంది అయితే చనిపోలేదు. బట్ ఇది మాత్రం ద బిగ్గెస్ట్ థింగ్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్ థింగ్ 1 yearలో కురవాల్సిన వర్షం, ఒక సంవత్సరంలో కురవాల్సిన వర్షం ఒకే రోజు కురవడమే దీనికి మెయిన్ కారణము. అండ్ ఇది 141 నియర్లీ 142 అనుకోండి, 142% అనేది రైన్ పడడం ఇక్కడ బిగ్గెస్ట్ థింగ్ అని IMD వాళ్ళు చెప్తున్నారు. యాక్చువల్గా ఎంతో మనం చెప్పుకున్నట్టు కేరళలో 20-25% కేరళలో 20-25 వర్షం పడితే అది యావరేజ్ వర్షంగా అనుకుంటారు. బట్ ఇక్కడ 300 millimeters వర్షం పడింది అంటే అది హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అని చెప్పేసి చాలా మంది చెప్పారు. అది ఇప్పుడు కల్లారా చూడాల్సి వచ్చింది. బట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ IMD కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, మేము ఆల్రెడీ కేరళకి ఇన్ఫార్మ్ చేశాము, July 23rd రోజు మేము ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాము కేరళకి, బట్ వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోలేదు అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ కాకపోతే కేరళ గవర్నమెంట్ ఏమంటుంది అని అంటే, మీరు చెప్పే టైంకే ఆల్రెడీ చిన్నగా ల్యాండ్ స్లైడ్స్ జరుగుతున్నాయి, మీరు చెప్పడం లేట్ అయింది అని కేరళ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మీద చెప్పడం జరిగింది. బట్ పార్లమెంట్ లో కూడా అమిత్ షా ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, 23rd రోజు మేము ఇన్ఫార్మ్ చేసాము, బట్ వాళ్ళే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోలేదు అని. బట్ ఇక్కడ చూడాల్సింది ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదు అని కాదు, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఫర్దర్ గా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇంకా ముందు ఇలాంటివి జరగకుండా ఎలా చూడాలి అని అనుకోవడం తప్ప బ్లేమ్ చేసుకోవడం మాత్రం ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మాత్రం అది ఏ పార్టీ అయినా సరే అది తప్పనే అంటారు. అండ్ 2011లో మొత్తం టోటల్ ఓవరాల్ కేరళ గాడ్గిల్ అనే పర్సన్ దాన్ని మొత్తం తిరిగి అక్కడ ఉన్న ల్యాండ్ కానీ సాయిల్స్ కానీ అన్ని ఆయన పరీక్షించి 2011-12 మధ్యలో ఆయన క్లియర్గా చెప్పారు, ఇక్కడ చాలా పెద్ద ఇంపాక్ట్ మనం చూడబోతున్నాము, దీన్ని మాత్రం సవరించకపోతే చాలా కష్టం ఉంటుంది అని చెప్పేసి తను ఆల్రెడీ గవర్నమెంట్ అప్పుడున్న గవర్నమెంట్ కి తను సబ్మిట్ చేశాడు. తను ఏదైతే థీసిస్ చేశారో అదంతా సబ్మిట్ చేశాడు గవర్నమెంట్ కి. అండ్ ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి, బట్ ఇలాంటి ప్రమాదాలు ఎక్కడ జరుగుతాయో వాటిని అతి సున్నితమైన ప్లేసెస్ గా ఆయన గుర్తించారు. బట్ ఎక్కడైతే ఇప్పుడు ఇది జరిగిందో ఇదే మెయిన్ ప్లేస్ గా తను చెప్పడం జరిగింది. ఇంత బీభత్సం ఇది మన దగ్గర కొత్త ఏం కాదు. 23లో ఉత్తరాఖండ్ కూడా చూసాము, దాదాపు అక్కడ 1000 నుంచి 1100 ల్యాండ్ స్లైడ్స్ జరిగి అంత బీభత్సం సృష్టించిందో మీకు అందరికీ తెలిసిందే. అండ్ ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఇట్టుముడిలో 60 మంది చనిపోయారు. అండ్ ఇది ఇక్కడే కాదు, కర్ణాటక, మిజోరాంలో కూడా ఇట్లాంటి ల్యాండ్ స్లైడ్స్ వల్ల చాలా మంది చనిపోతూ ఉంటారు. బట్ ఇదే అన్నిటికంటే పెద్దదని కూడా మనం చెప్పుకోవచ్చు. దీనికి మెయిన్ రీజన్ ఎన్నిసార్లు చెప్పుకున్నా ఒకటే అవ్వచ్చు, అదే అడవులను నాశనం చేయడం, చెట్లను కొట్టేయడము, అక్కడ ఉన్న మళ్ళీ ప్లేస్ని ఆ గుంతల్ని పూడ్చకపోవడము, అక్కడ ఉన్న ల్యాండ్ అంతా లూజ్ అవ్వడము. సేమ్ అయితే వైజాగ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ కుండను తవ్వి ఆడ సొంతగా ప్యాలెస్ ఎట్లయితే నిర్మించుకున్నాడో లైక్ అది కూడా చెప్పుకోవచ్చు. అండ్ అంతెందుకు ఇక్కడే తెలంగాణ గవర్నమెంట్లో అతి పెద్ద కంపెనీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సింగరేణి కూడా అంతే. మొన్న రీసెంట్గా నాకు వచ్చిన న్యూస్ ప్రకారము శ్రీరాంపూర్ ఏరియాలో ఇందారం కోసి స్టార్ట్ చేయడానికి అని చెప్పి అక్కడే చుట్టుప్రక్కల ఉన్న ఇందారం ఊరైతేనేమి మొత్తం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అంతా అక్కడ ఓపెన్ కాస్ట్ కింద బొగ్గును తీయడం జరుగుతుంది. బట్ అది వాళ్ళు తీసుకున్న ఏరియాస్లోనే తీస్తున్నారా లేకుంటే అంతకంటే ఎక్కువ ఏరియాస్లో తీస్తున్నారా
అనేది వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే అక్కడ పేల్చే డైనమైట్స్ కానీ చాలా ఇంపాక్ట్ చేస్తున్నాయి పక్కన ఉన్న గ్రామాలు, అండ్ వెదర్ని కూడా చాలా ఇంపాక్ట్ చేస్తున్నాయి. దీని వల్లనే ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. పవర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయడానికి అక్కడున్న జైపూరే కానీ పెగడపల్లి దాని చుట్టుపక్కల గ్రామాలని ఇప్పటి వరకు బాధిత గ్రామాలుగా గుర్తించలేదు. అండ్ అక్కడ వచ్చే డస్టే కానీ వాటర్ పొల్యూట్ అవుతుంది, ఎయిర్ పొల్యూషన్ అవుతుంది, అక్కడ ఉన్న ప్రజలకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. బట్ ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్స్ మాత్రం వీళ్ళకి పర్మిషన్స్ ఇస్తూనే ఉంటారు. ఇది మాత్రం మాట్లాడుకుంటూ పోతే ఇది పెద్ద సబ్జెక్టే అవుద్ది. ఆల్రెడీ దీని మీద మేము స్టడీ చేస్తున్నాం, దీని మీద వీడియో కూడా మేము 100% చేస్తాం. మనం రీసెంట్గా చూస్తే దుబాయ్లో కూడా 2024 దుబాయ్లో కూడా ఎంత పెద్ద వర్షాలు పడ్డాయి. అసలు అక్కడ ఎడారి ప్రాంతంలో ఇంత పెద్ద వర్షాలు పడడం నాకు తెలిసినప్పటి నుంచి అయితే ఫస్ట్ టైం అని అనుకుంటా. అండ్ అక్కడ లాస్ట్ 2023లో కూడా 200 years కంటే ఫస్ట్ హైయెస్ట్ ఎండలు నమోదైనాయి అని చెప్పేసి వాతావరణ శాఖ మనం చెప్పింది, మనం కూడా చూసాం. అండ్ ఇవి ఇంత జరగడానికి కారణం మాత్రం గ్లోబల్ వార్మింగ్ అని చాలా మంది నిపుణులు చెప్తున్నారు. ఈ గ్లోబల్ వార్మింగ్ ఏదైతే ఉందో రోజు రోజుకి భూమి మీద వేడి అండ్ పొల్యూషన్, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవ్వడమే కావచ్చు, లేకుంటే ఫ్యాక్టరీస్ నుండి వెలువడేటి, వెహికల్స్ నుండి వెలువడేటి, అది అంతా వాతావరణంలో కలిసి వాతావరణాన్ని చాలా వరకు పొల్యూట్ చేసేస్తుంది అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. రీసెంట్గా హజ్ యాత్రకు వెళ్ళిన వాళ్ళు కూడా దాదాపు 1100 నుంచి 1300 మంది కేవలం ఈ ఎండ దెబ్బకే చనిపోయారు. యాక్చువల్గా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు గాడ్గిల్ వాళ్ళ తను రీసెర్చ్ చేసి మూడు జోన్స్గా డివైడ్ చేశాడు కేరళని. 3 జోన్స్, ఒకటి హైలీ సెన్సిటివిటీ జోన్గా, 2 మిడిల్ సెన్సిటివ్ జోన్గా, అండ్ 3 లో సెన్సిటివ్ జోన్గా తను గుర్తించడం జరిగింది. ఈ ల్యాండ్ స్లైడ్ ఎక్కడైతే వచ్చిందో అది సెన్సిటివ్ జోన్గా తను చెప్పాడు. అండ్ అక్కడ చాలా అడవులు ధ్వంసం చేశారని, పెద్ద పెద్ద చెట్లు చాలా సంవత్సరాల కింద ఉండాల్సిన చెట్లనన్నీ తీసేశారని, అక్కడ ఉన్న అడవులన్నీ తీసేసి రిసార్ట్స్కి కన్వర్ట్ అయినాయి, అండ్ టీ ప్లేసెస్గా కన్వర్ట్ అయినాయి. వాళ్ళ జీవనోపాధి కోసం వాళ్ళు ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేశారు. దీనివల్ల చాలా పెద్ద ఇంపాక్ట్ అయి జరిగింది. కేరళలో ఫేమస్ అని చెప్పుకుంటే టీ ఎస్టేట్సే ఉంటాయి. అవి ఎక్కడైతే ఈక్వల్గా ఉండే ల్యాండ్ కంటే ఎక్కువ పీక్లో ఉండే హైకి అండ్ బాగా పెరుగుతాయని చెప్పేసి అది తెలిసిన విషయమే. అందుకోసం అని చెప్పేసి వీళ్ళు ఏదైతే అడవులను తీసేసి ఒక్కొక్క స్టెప్ వైజ్గా అక్కడ టీ తోటలు అన్నిటిని పెంచుతున్నారు వాళ్ళ జీవనోపాధి కోసం. అదే ఈరోజు వాళ్ళ ప్రాణాలు తీసుకోవడానికి మూల కారణమైందని కూడా మనం మాట్లాడుకోవచ్చు. అండ్ ఇక్కడ జరిగే కన్స్ట్రక్షన్స్ అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ అనుకోవచ్చు, అండ్ మైనింగ్ అనుకోవచ్చు. ఈ క్వారీ కోసం వీళ్ళు పేల్చే బ్లాస్టింగ్స్ కానీ, మైనింగ్లో వీళ్ళు పేల్చే బ్లాస్టింగ్స్ కానీ, దీనివల్ల ఇంకా భూమి బ్లాస్ట్ అయినప్పుడు ఏమైంది, భూమి మొత్తం ఇట్లా షేక్ అవుద్ది కదా, భూకంపం వచ్చినట్టు షేక్ అవుద్ది కదా, అప్పుడు ఆ భూమి లూజ్ అవ్వడం, దీనివల్ల కూడా బిగ్ ఇంపాక్ట్ అనేది పడింది. అండ్ ఈ సెన్సిటివ్ జోన్స్లో ఇట్లాంటివి ఏం చేయొద్దు అని చెప్పేసి చెప్పిన తర్వాత కూడా ఇక్కడ ఉన్న పొలిటీషియన్స్ అని మనం మాట్లాడుకోవచ్చు, లేకపోతే ఎవరైతే పలుకుబడి ఉన్నారో ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే యూజ్ చేసుకుంటారో వాళ్ళు ఇక్కడ రిసార్ట్సే కానివ్వండి, లేకుంటే మైనింగ్ కావండి, క్వారీ మైనింగ్స్ కావండి, ఇవ్వండి పర్మిషన్స్కి మించి ఇవ్వడం వల్ల అక్కడ ఇప్పుడున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అదే గనక వాళ్ళు అక్కడే ఆపి ఉంటే ఇది చాలా చాలా అంటే చాలా ఇంత పెద్ద ఇంపాక్ట్ జరగకపోయి ఉండేది అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే అది ఇయర్ ఆన్ బేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 35% సెన్సిటివ్ జోన్గా ఉండేది, ఇప్పుడు అది 50% సెన్సిటివ్ జోన్ అయింది. దాన్ని దాటి 75% వరకు కూడా సెన్సిటివ్ జోన్లో ఉన్నప్పుడు మీరు ఎక్కడ పడితే అక్కడ, ఇప్పుడు ఒక పెద్ద బండరాయి మీద కూడా అక్కడ ఒక హౌస్ ఉంటుంది, ఇంకొక దగ్గరికి వెళ్తే ఇంకో బండరాయి మీద హౌస్ ఉంటుంది, అక్కడికి వెళ్తే ఇంకో రిసార్ట్ ఉంటుంది, దాని తర్వాత ఇట్లనే అంటే డిస్టెన్స్ పెట్టి దాని మీద అది అంటే ఎవరైతే టూరిజం కోసం వస్తారో వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్స్ అలా ఉన్నాయి. అండ్ అవే ఇప్పుడు ఆ బండలు ఏవైతే ఉన్నాయో ల్యాండ్ స్లైడ్ జరగడం వల్ల అవే బాగా ఇంపాక్ట్ పడింది. దాని చుట్టూ ఉన్న మట్టిని తవ్వి అట్రాక్ట్ చేయడానికి అని చెప్పేసి ఆ బండల మీద ఏవైతే పెద్ద పెద్ద బండల మీద కన్స్ట్రక్షన్ చేసిన రిసార్ట్స్ రీజన్
అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఒక రీజన్ ఇది కూడా. అండ్ మనం మాట్లాడుకోవాలంటే ఇక్కడ కేరళలో ఫస్ట్ అంటే నాకు తెలిసి కరోనా కూడా ఇక్కడి నుండే స్టార్ట్ అయింది. అండ్ దాని తర్వాత అప్గ్రేడ్ వర్షన్ నిఫా వైరస్ కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు ఈ ల్యాండ్ స్లైడ్స్ కానీ ఇప్పుడు ఇంత పెద్ద వరద బీభత్సం ఇక్కడి నుండే స్టార్ట్ అయింది. వీళ్ళను WHO కానీ లేకుంటే ఈ వెదర్ డిపార్ట్మెంట్స్ ఆల్రెడీ కాషన్ చేస్తున్నా కూడా వీళ్ళు పట్టించుకోకపోవడము మెయిన్ రీజనా, లేకుంటే అక్కడ ఉన్న అధికారుల ప్రాబ్లమా, గవర్నమెంట్ ప్రాబ్లమా, గవర్నమెంట్ లైక్ రాజకీయ నాయకుల ప్రాబ్లమా అర్థం అవ్వట్లేదు. వాళ్ళ బిజినెస్ ని పెంచుకోవడానికి అండ్ వాళ్ళ డబ్బులు సంపాదించుకోవడానికి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని చెప్పేసి నేనైతే చెప్తా. ఎందుకు అనంటే అక్కడ ఆల్రెడీ ఇది జరగకముందే 50% సెన్సిటివ్ జోన్ గా మీరు ప్రకటించినప్పుడు మీరు దాంట్లో పర్మిషన్స్ ఎట్లా ఇచ్చిండ్రు? పర్మిషన్స్ ఇవ్వకపోయింటే బాగుండేది కదా. ఈ క్వారీస్ కి కానీ మైనింగ్స్ కి కానీ ఈ రిసార్ట్స్ ఎక్కడ పడితే అక్కడ రిసార్ట్స్ కి కోసం కానీ మీరు కార్లో వెళ్తే మీకు అర్థమవుతుంది అసలు నేను ఇప్పుడు చెప్పే సినారియో ఏంది ఎట్లా ఉంటది అని చెప్పేసి మీకు ఈజీగా అర్థమవుతుంది. కేరళ వెళ్ళిన వాళ్ళకైతే ఈజీగా తెలుస్తుంది. ఇట్లాంటివి ఉండకపోయేటివి కదా, ఇంత హెవీ ఇంపాక్ట్ ఉండకపోయేది కదా. ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు ఎంత మొత్తుకున్నా కూడా మీకు లెక్క లేకుండా మీ పనులు మీరు చేసుకోవడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయి. ఇప్పటికైనా ఆపండి. మీ పాలిటిక్స్ కోసము ఎంతమంది జనాలు చనిపోతున్నారు అనేది ఇప్పటికైనా కళ్ళు తెరవండి కొంచెం. అక్కడ ఉన్న సెన్సిటివ్ జోన్లలో కానీ మిడిల్ సెన్సిటివ్ జోన్స్లో కానీ ఇప్పటికైనా కన్స్ట్రక్షన్స్ ఆపండి. ప్రకృతికి విరుద్ధంగా ఏది చేసినా అది మనకు నష్టమే, ఏ రోజుకైనా నష్టమే. యాక్చువల్గా ఈ కేరళ లైక్ గోవా ఇవన్నీ సముద్రానికి దగ్గరగా ఉంటాయి. బట్ ఈ దగ్గర ఉన్నప్పుడు మనకి ఎప్పుడైతే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు గ్లోబల్ వార్మింగ్ అనేది ఎక్కువ అవుతుంది కదా, ఎక్కువ అయిపోయినప్పుడు ఆ సముద్రంలో ఏదైతే వాటర్ ఉందో అది ఎవాపరేట్ అంటే ఆవిర్లా మారి మేఘాలుగా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంత పెద్ద పెద్ద క్లౌడ్స్ అనేటివి ఏర్పడి అది మూవ్ అయ్యి కంప్లీట్ గా మూవ్ అవుతున్న టైంలో ఎగ్జాక్ట్ గా కేరళ దగ్గర అది ఆ క్లౌడ్ అనేది బరస్ట్ అయ్యి ఇంత పెద్ద వర్షపాతం అనేది నమోదైందని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. బట్ ఈ గ్లోబల్ వార్మింగ్ ని ఆపకపోతే మంచు పర్వతాలు అన్ని కరగడం మొదలవుతున్నాయి. కరగడం మొదలయ్యి ఇట్లాంటి మేఘాలు ఏర్పడితే కంప్లీట్ గా 1/3 ఉన్న భూమి కూడా అది కంప్లీట్ ఇంకా రోజు రోజుకి వాటర్ తో నిండిపోయే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. అందుకే చెట్లను నాటాలి, అడవులు పెంచాలి, గ్లోబల్ వార్మింగ్ ని ఆపాలి. ఉన్న ఓజోన్ పొరకు ఆల్రెడీ కార్బన్ డైఆక్సైడ్ తోని దానికి చిల్లులు పడుతున్నాయి, దాన్ని క్లియర్ చేయాలి. కరోనా టైంలో బయటికి ఎవరు వెళ్ళకపోయేసరికి ఓజోన్ పొర దానంతట అదే క్యూర్ అయ్యింది అనే న్యూసెస్ మనం విన్నాము. మీరు విన్నారో వినలేదో, బట్ మెయిన్ అయితే చాలా వరకు అలాంటి న్యూసెస్ ఆల్రెడీ ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ చెప్పింది. ఇప్పుడు కావాల్సింది కూడా మనకు అదే, పొల్యూషన్ ని తగ్గించడం, అడవులని పెంచడం. ఆర్మీ కూడా చాలా కష్టపడుతుంది. లాస్ట్ 5 days నుంచి వెళ్ళి వాళ్ళ ప్రాణాలు కూడా అరచేతిలో పెట్టుకుని పని చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఇంతటి వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇన్ కేస్ వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించకుండా మరి భారత ఆర్మీ అక్కడ వర్క్ చేస్తుంది. ఆల్మోస్ట్ 31 హెలికాప్టర్లను అక్కడ పెట్టి రెస్క్యూ చేస్తున్నారు. అండ్ వీళ్ళతో పాటు డాగ్ స్క్వాడ్ ని కూడా రంగంలోకి దింపడం జరిగింది. మనం అనుకున్నట్టే దాదాపు 600 మంది చనిపోయారు, ఇంకా 1000 మంది గల్లంతారు. వాళ్ళ ఆచూకీ ఇంకా తెలియలేదు. వాళ్ళ గురించి అని చెప్పేసి చాలా సీరియస్ గా వీళ్ళు రెస్క్యూ టీమ్ అనేది 24/7 వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అండ్ మనం చెప్పుకోదగ్గది ఇంకొకటి ఏంటంటే జస్ట్ 31 hours లో వాళ్ళు ఒక బెయిలీ వంతెన నిర్మించారు. ఎందుకంటే అటు నుండి ఇటు నుండి అటు వెహికల్సే కానీ లేకుంటే ఎవరైతే ప్రాణాలతో ఉన్నారో వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఒక వైద్యం అందించడానికి కానీ దాని గురించి ఇది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు ఇండియన్ ఆర్మీకి. దీనికి గాను 140 మంది ఇంజనీర్స్ వర్క్ చేశారు. అండ్ మన ఆర్మీ కూడా వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది. అది ఆ వీడియోస్ చూస్తే ఎంత బాగా అనిపిస్తారంటే విత్ ఇన్ 31 hours లోపల అంత పెద్ద బ్రిడ్జ్ ని వాళ్ళు కట్టారు. దానికి బెయిలీ అనే నేమ్, దీన్ని బెయిలీ బ్రిడ్జ్ అని అంటారు. యాక్చువల్ గా ఈ బెయిలీ అనే నేమ్ సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఎవరైతే డొనాల్డ్ కాలమున్ బెయిలీ ఉన్నారో ఈయన దాన్ని ఇన్వెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే అప్పుడు ఉన్న ఆర్మీని కానీ
అటు ఏదైనా నదుల మించెల్లి దాటించడానికి వాళ్ళ వెహికల్స్ రావడానికి ఆర్మీ వరల్డ్ వార్ టైంలో ఎవరైతే ఇంజూర్ అవుతారో వాళ్ళని అటు సైడ్ తీసుకెళ్ళడానికి అని చెప్పేసి ఆయన ఇన్వెంట్ చేయడం జరిగింది. ఆయన పేరు మీదనే ఇప్పటికీ ఆ బ్రిడ్జికి నామకరణం అలాగే చేశారు. బట్ ఎంతైనా 31 అవర్స్లో అంత పెద్ద బ్రిడ్జిని కన్స్ట్రక్ట్ చేయడం అని చెప్తే అది హ్యాట్స్ ఆఫ్ అనే మనం చెప్పుకోవాలి. ఎప్పటికీ కూడా ఇండియన్ ఆర్మీ దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీగా ఉంటారు. ఎట్లాంటి విపత్కర సమయాల్లో మెయిన్గా వాళ్ళకు తాతకు మించి వర్క్ చేస్తారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి అయితే లేదు. ఇట్లాంటి ల్యాండ్ స్లైడ్ 2015 నుంచి 2024 వరకు దాదాపు 4000 మంది చనిపోయారు. అదే కేరళలోనే దాదాపు 1500 మంది ఈ ల్యాండ్ స్లైడ్స్ అని చనిపోయారు. ఓవరాల్గా చెప్పేది ఒకటే, ఇంతకుముందు ఇప్పటివరకు చెప్పినట్టే, ఎప్పుడైనా సరే చెట్లను పెంచుదాం, అడవులని పరిరక్షిద్దాం. అడవులు లేకపోతే మనకు మనుగడ అనేది ఉండదు. అటు వర్షం పడడానికి, అటు వర్షం పడితే ఆగడానికి కూడా. ఇంతకంటే ఎక్కువ ఎవరు చెప్పలేమనుకుంటా. థ్యాంక్ యూ. దిస్ ఇస్ శ్రీకాంత్ యాదవ్ మాదాసు సైనింగ్ ఆఫ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని వేరే వాళ్ళకు షేర్ చేయండి అండ్ కింద కామెంట్ చేయండి. మీరు చేసుకునే సబ్స్క్రైబ్స్ నాకు డైలీ ఇలాంటి వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్.